సమ్మక్క వీరోచిత పోరాటం. యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది. ప్రజలకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమన్నది. యుద్ధం మొదలైంది. సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. వీరితోపాటు గోవిందరాజు, కూతుర్లు సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న కూడా యుద్ధరంగంలో దిగారు. అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయరాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. కాకతీయుల సైన్యంతో పోరాడుతూ పగిడిద్దరాజు శత్రురాజ్యం చేతిలో మరణం పొందాడు. ఈ వార్త విన్న నాగులమ్మ కాకతీయుల సైన్యంపై తిరగబడింది. ఎంతో ధైర్యంగా పోరాడుతూ ముందుకు వెళుతున్న నాగులమ్మను వెనుక నుండి వెన్నుపోటు పొడిచారు. నాగులమ్మ యుద్ధభూమిలో వీరమరణం పొందింది. అది చూసిన సారలమ్మ నెత్తురు మరిగింది. కాకతీయుల సైన్యంపై విరుచుకుపడింది. సారలమ్మ దాడికి తట్టుకోలేక కాకతీయుల సైన్యం ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. వీరోచితంగా పోరాడుతున్న సారలమ్మ వెన్నుపోటుకు గురై వీరమరణం పొందింది. యుద్ధంలో గాయపడిన జంపన్న కాకతీయుల సైన్యానికి దొరకకుండా పక్కనే ఉన్న సంపెంగవాగులోకి దూకాడు. జంపన్న రక్తంతో సంపెంగవాగు ఎర్రగా మారింది. తన మరణానికి గుర్తుగా సంపెంగవాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. తన వారందరూ తన కళ్లముందే మరణించినా సమ్మక్క ధైర్యం కోల్పోలేదు. తన కళ్ళు నిప్పులవలే రగులుతుంటే కత్తిపట్టి శత్రువులపై విరుచుకుపడింది. అప్పుడు సమ్మక్కను చూడడానికి కూడా భయపడ్డారు శత్రువులు. త్రిశూలం పట్టిన దుర్గమ్మల శత్రు సైన్యాలపై యుద్ధం చేస్తుంటే వారి గుండెల్లో భయం మొదలైంది. యుద్ధంలో ముందుండి పోరాడతారు తప్ప వెనకనుంచి వచ్చి దెబ్బకొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుకనుండి వెళ్లి బల్లంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రంమీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గుట్టమీదికి పోయింది. ఎంత వెతికినా మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆమె కోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దాని కింద ఓ పుట్టమీద ఓ కుంకుమ భరణి కనిపించింది. ఆ భరణిలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు. మేడారం కాకతీయుల వశమైంది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవరూపంలో వచ్చిన దేవత అని చెప్పింది. ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు పురోహితుణ్ణి మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించారు.